హాయ్ ఫ్రెండ్స్, కొత్త స్కూటర్ కొనాలని ప్లాన్ చేస్తున్నారా? అలా అనుకోగానే మన మైండ్కొచ్చే రెండు పేర్లు. ఒకటి టీవీఎస్ స్కూటీ, ఇంకొకటి హోండా యాక్టివా. అసలు ఈ రెండింట్లో ఏది బెస్ట్? మన రోజువారీ అవసరాలకి ఏది కరెక్ట్గా సెట్ అవుతోంది? రండి, ఈరోజు ఈ రెండింటి మధ్య ఉన్న తేడాలేంటో వివరంగా మన భాషలో మాట్లాడుకుందాం. సరైన స్కూటర్ ఏదేని తెలుసుకోవాలంటే మనం కొన్ని ముఖ్యమైన విషయాలు చూడాలి. అంటే ధర ఎంత, మైలేజ్ ఎంతొస్తుంది, నడపడానికి ఎలా ఉంటుంది, ఇలాంటివన్నీ పోల్చి చూద్దాం. ఈ వీడియో అయ్యేసరికి మీ అవసరానికి ఏది పర్ఫెక్ట్ మ్యాచ్ అనేది మీకే ఒక క్లియర్ ఐడియా వచ్చేస్తుంది. సరే, రౌండ్ 1 ధర. మనలో చాలామంది ఏదైనా కొనాలంటే ముందు చూసేది ప్రైస్ ట్యాగే కదా. మరి ఈ విషయంలో ఏ స్కూటర్ మన జేబుకు ఫ్రెండ్లీగా ఉందో చూద్దాం. లెట్స్ స్టార్ట్. ఇక్కడే మనకు రెండు కంపెనీల మధ్య ఉన్న తేడా చాలా క్లియర్గా కనిపిస్తుంది. చూడండి, టీవీఎస్ స్కూటీని పూర్తిగా బడ్జెట్ కస్టమర్స్ని దృష్టిలో పెట్టుకుని తయారు చేశారు. అందుకే దీని షోరూం ధర తక్కువగా అందరికీ అందుబాటులో ఉంటుంది. అదే హోండా యాక్టివా విషయానికొస్తే వాళ్ల బ్రాండ్ వాల్యూ, క్వాలిటీ, నమ్మకానికి కొంచెం ఎక్కువ ధర పెడతారన్నమాట. సో సింపుల్గా చెప్పాలంటే మీ బడ్జెట్ టైట్గా ఉంటే టీవీఎస్ స్కూటీ వైపు చూడండి. లేదు, కొంచెం ఎక్కువైనా పర్లేదు, లాంగ్ టర్మ్లో మంచి విలువ కావాలి, క్వాలిటీ ముఖ్యం అనుకుంటే యాక్టివానే సరైన ఆప్షన్. ఇక రౌండ్ 2, ఇది మనందరికీ చాలా చాలా ఇంపార్టెంట్. అదేంటంటే మైలేజ్ ఇంకా ఇంజిన్. ప్రతి నెల మన పెట్రోల్ ఖర్చును ఏ స్కూటర్ తగ్గిస్తుందో, పర్ఫార్మెన్స్లో ఏది ముందుందో తెలుసుకుందాం రండి. ఇంజిన్ కెపాసిటీ చూస్తే పెద్ద తేడా ఏం లేదు. రెండు స్కూటర్లోనూ ఒకే రకమైన 110cc ఇంజిన్ ఉంది. కానీ అసలు కథ మొదలయ్యేది మైలేజ్ దగ్గరే. ఇక్కడే మనకు అసలు తేడా కొట్టొచ్చినట్టు కనిపిస్తుంది. కీలకమైన తేడా ఇదే. టీవీఎస్ స్కూటీ లీటర్ పెట్రోల్కి సుమారు 45 నుండి 50 కిలోమీటర్లిస్తే హోండా యాక్టివా మాత్రం 55 నుండి 60 కిలోమీటర్ల వరకు ఇస్తుంది. అంటే ప్రతి లీటర్కు దాదాపు 5 నుంచి 10 కిలోమీటర్లు ఎక్కువన్నమాట. నెలకి లెక్కేసుకుంటే ఇది మన పెట్రోల్ ఖర్చులో చాలా తేడా చూపిస్తుంది కదా. సో మైలేజ్ రౌండ్లో విన్నర్ ఎవరంటే క్లియర్గా హోండా యాక్టివానే అని చెప్పాలి. చిన్న తేడానే అయినా రోజూ ఆఫీసులకు, కాలేజీలకు తిరిగే వాళ్లకు ఇది చాలా ముఖ్యమైన విషయం. రైట్. ఇప్పుడు రౌండ్ 3 కంఫర్ట్ మరియు హ్యాండ్లింగ్. మన గుంతల రోడ్ల మీద రోజూ నడపటానికి ఏదీ హాయిగా ఉంటుంది? సిటీ ట్రాఫిక్లో దేన్ని ఈజీగా కంట్రోల్ చెయ్యొచ్చో ఈ రౌండ్లో చూసేద్దాం. ఇక్కడ మనకు రెండు వేర్వేరు రైడింగ్ అనుభవాలే ఎదురవుతాయి. టీవీఎస్ స్కూటీ చాలా తేలికగా, చురుగ్గా ఉంటుంది. అందుకే లేడీస్కి, కాలేజ్ స్టూడెంట్స్కి సిటీ ట్రాఫిక్లో దూసుకుపోవడానికి చాలా ఈజీగా ఉంటుంది. అదే యాక్టివా విషయానికొస్తే ఇది కొంచెం బరువుగా ఉండి రోడ్డు మీద చాలా హుందాగా, స్టేబుల్గా వెళ్తుంది. ఇద్దరు కూర్చున్నా కూడా ఆ రైడ్ కంఫర్ట్ చాలా బాగుంటుంది. సింపుల్గా చెప్పాలంటే మీ ప్రయాణాలు ఎక్కువగా సిటీలోనే షాప్కి, కాలేజ్కి లాంటి చిన్న చిన్న ట్రిప్లకి అయితే స్కూటీ పర్ఫెక్ట్. కానీ రోజూ ఎక్కువ దూరం హాయిగా, సౌకర్యవంతంగా ప్రయాణించాలి అనుకుంటే మాత్రం యాక్టివానే బెటర్ చాయిస్. ఓకే, ఫైనల్ రౌండ్కొచ్చేశాం. ఫీచర్లు అండ్ లాంగ్ టర్మ్ వాల్యూ. మనం పెట్టే డబ్బుకు ఏ స్కూటర్లో ఎక్కువ ఫీచర్లున్నాయి, కొన్నేళ్ల తర్వాత అమ్మితే దేనికి మంచి రేటొస్తుంది, ఇప్పుడు చూద్దాం. టీవీఎస్ స్కూటీలో స్టైలిష్ లుక్, డిజిటల్ మీటర్ లాంటివి బాగా అట్రాక్ట్ చేస్తాయి. మెయింటెనెన్స్ ఖర్చు కూడా కొంచెం తక్కువే ఉంటుంది. అదే యాక్టివాలో అయితే సైలెంట్ స్టార్ట్, బయటినుంచే పెట్రోల్ నింపే సౌకర్యం లాంటి ప్రీమియం ఫీచర్లుంటాయి. వీటన్నిటితో పాటు హోండా సర్వీస్ నెట్వర్క్ చాలా స్ట్రాంగ్. అందుకే యాక్టివాకు రీసేల్ విలువ కూడా ఎప్పుడూ చాలా ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ఈ రౌండ్ సారాంశమేంటంటే సింపుల్గా, స్టైలిష్గా ఉండాలంటే స్కూటీ వైపు చూడొచ్చు. కానీ ఒక ప్రీమియం ఫీలింగ్, బెస్ట్ ఫీచర్లు, భవిష్యత్లో మంచి రీసేల్ విలువ కావాలి అనుకుంటే మాత్రం యాక్టివానే ది బెస్ట్ ఆప్షన్. మరి ఇన్ని రౌండ్ల తర్వాత ఫైనల్ తీర్పు ఏంటి? అసలు ఏది బెస్ట్? నిజం చెప్పాలంటే ఇదే బెస్ట్ స్కూటర్ అని మనం ఒక్కదాన్ని చెప్పలేం. ఎందుకంటే అది పూర్తిగా ఎవరి అవసరాలను బట్టి వాళ్లకుంటుంది. ఒకవేళ మీ బడ్జెట్ తక్కువగా ఉందనుకోండి, తేలిగ్గా ఉండి సిటీలో సులభంగా నడపగలిగే స్కూటర్ కావాలి అనుకుంటే అప్పుడు మీరింకేం ఆలోచించకుండా టీవీఎస్ స్కూటీ తీసుకోవచ్చు. ముఖ్యంగా చిన్న చిన్న ప్రయాణాలకు ఇది పర్ఫెక్ట్ చాయిస్. అలా కాదు, బడ్జెట్ కొంచెం అటూ ఇటూ అయినా పర్లేదు, కానీ ఎక్కువ మైలేజ్, సౌకర్యవంతమైన రైడ్, లాంగ్ టర్మ్ వాల్యూ ముఖ్యమనుకుంటే అప్పుడు మీకోసం హోండా యాక్టివా ఉంది. క్వాలిటీ, రీసేల్ విలువ విషయంలో కాంప్రమైజ్ అవ్వకూడదు అనుకుంటే యాక్టివానే బెస్ట్. సరే, ఇదంతా విన్నారు కదా. ఇప్పుడు చెప్పండి, ఈ విశ్లేషణ తర్వాత మీరు ఏ స్కూటర్ వైపు మొగ్గు చూపుతున్నారు? మీ అవసరాలకు ఏది సరిగ్గా సెట్ అవుతుందని అనుకుంటున్నారు? మీ నిర్ణయాన్ని కింద కామెంట్స్లో తప్పకుండా మాతో పంచుకోండి.
మీ ఎంపిక ఏదైనా హ్యాపీ అండ్ సేఫ్